హరి ఓం. ఓం నమ శివాయ. ఇప్పుడు మేము నిర్గుణాయోగి ఈశ్వర స్వామి యాగంటి క్షేత్రంలో ఉన్నారు. సో వీరబ్రహ్మేంద్ర గారు చెప్పినటువంటి యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి రంక వేసి అరిసేనటువంటి మహానంది ఇదే. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆ నందినే. సో అదేవిధంగా ఇది చూడండి, ఇదంతా కూడా టెంపుల్స్ ఆవరణ, టెంపుల్ యొక్క సర్వనింగ్. ఇది నంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది నంది చూస్తున్నారు, నందిని. సో మొన్న రాజు కూడా రీసెంట్గా ఈ నందిని ఇచ్చేశారు. సో ఇప్పుడు అదే నందిని మీరు కూడా చూస్తున్నారు. అంటే అంతకంతకు పెరిగి రంకేసి అరుస్తుందంటే ఇప్పుడు ఈ యొక్క మహానందికి ప్రాణం ఉందన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే టెంపుల్, మీరు చూస్తున్నటువంటిది ఇదే టెంపుల్. టెంపుల్ ఫ్రంట్ అదే ద్వారము. సో టెంపుల్ 3 o'clock ఓపెన్ చేస్తా అని చెప్పారు. సో మీ నిర్గుణాయోగి ఈశ్వర స్వామి ప్రజెంట్ ఇక్కడే ఉన్నారు. సో ఇదే టెంపుల్ ముఖద్వారం. సో తాళం వేసింది, 3 o'clock ఓపెన్ అని తెలియజేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు నందీశ్వరి స్వామిని. సో అంతకంతకు పెరిగి అంటే నిజంగా అంటే ప్రాణకళలు ఉన్నాయనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రాణము నందిలో తప్పకుండా ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. సో పక్కనే గుహలు. మీరు చూస్తున్నారు యాగంటి గుహలు. ఇది గుడి బ్యాక్ సైడ్. ఇది గుడి బ్యాక్ సైడ్ అతి పురాతనమైనటువంటి ఆలయం చూడండి. ఇది కొన్ని వేల నాటి సంవత్సరాల క్రితం టెంపుల్ అనే విషయం మనకి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. సో శ్రీ 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 మార్కండేయ లింగేశ్వర స్వామి ప్రసన్నాని అంటే గుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ టెంపుల్. సో టెంపుల్ క్లోజ్ చేస్తుంది. బ్యాక్ సైడ్లో రైట్ సైడ్ ఒక కోనేరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కోనేరు. ఇది గొప్ప పుష్కరణి చాలామంది తెలియచేస్తూ ఉంటారు. ఇందులో సాక్షాత్గా ఆ దేవతలే స్నానం చేశారని కూడా కొంతవరకు ప్రచారంలో ఉంది.
చుట్టూ కొండలు, చుట్టూ కొండలకి మధ్యలో శివాలయం నిర్మాణము ఓ అద్భుతమని కూడా మనకు తెలుస్తుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చుట్టూ సర్వనింగ్. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని గుహలు ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ మరి వీడియోతో ఇచ్చేద్దామండి.